పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. రైలు మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై అగాంతకుడు కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం గుంటూరు పెదకాపురపాడు రైల్వే స్టేషన్ మధ్య జరిగింది. ఈ మేరకు బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీకి చెందిన ఓ మహిళ సోమవారం రాజమండ్రి రైల్వే స్టేషన్లో సంత్రగాచే స్పెషల్ రైలు మహిళా బోగిలో ఎక్కింది. చల్రపల్లి స్టేషన్లో దిగిన అనంతరం ఎక్కడైనా ఇళ్లలో పని చూసుకోవాలనుకుంది. రైలు గుంటూరు స్టేషన్కు చేరుకున్న సమయంలో బోగిలో ఉన్న మిగిలిన ప్రయాణికులు దిగిపోగా ఆమె ఒక్కరే మిగిలారు. అదే సమయంలో దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇది మహిళా బోగి అని వాదిస్తున్నా ప్రాధేయపడి లోపబర్చుకొని కొద్దిసేపటికి తలుపులు మూసివేశాడు. రైలు గుంటూరు స్టేషన్ నుంచి బయలుదేరి 20 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న 5600 సెల్ ఫోను, హ్యాండ్ బ్యాగులు లాక్కొని దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రైలు పెదకురపాడు స్టేషన్కు చేరుకుంటుండగా కిందకు దిగి పారిపోయాడు. చిన్న రైలు చర్లపల్లి స్టేషన్కు చేరుకున్న అనంతరం బాధితురాలు సికింద్రాబాద్ సిఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నడికుడు జీఆర్పీ పోలీసులు బదిలీ చేశారు.